So can I raise the curtains off? Yes. Yeah, please, ma'am, please. Yeah. Back side, huh? Okay. Yeah. Not to purchase, then. Yeah. Okay. Paikese. ఓకే సో ఇప్పటిదాకా మీరు చూడలేనని ఒక విషయంతో నేను సినిమా థియేటర్స్కి రాబోతున్నాను. దట్ ఈస్ మనీ రెయిన్ ఇన్ ది సినిమా హాల్. ఇప్పుడు మీరు ఒక సీట్ మీద కూర్చుంటారు, సినిమా నడుస్తుంది, ఓ పైనుంచి వర్షంలాగా మీ చేతుల్లో డబ్బులు పడిపోతే ఏమైనా 5,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు. సో are you ready for it? Yes. So here is the money rain in the cinema halls. Woo! So money rain will be falling on random audience on July 11th, 12th and 13th. అంటే మన షోస్ పడిన ఫస్ట్ 3 daysకే ఇప్పటికైనా సరే, ఎవరికైనా సరే, ఎలా అయినా సరే మీ చేతుల్లో పైనుంచి ఏదో ఒకటి ఎవరో వచ్చేసి, ఎవరో ఒకటి మాస్క్ ఇచ్చిన మనిషి ఎలా పక్క నుంచి వచ్చేసి మీకు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగచ్చు, కానీ డబ్బులు మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ లభిస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ వేర్ ఒక ఆడియన్స్ వచ్చేసి ఒక సినిమాని అనుభవిస్తూ అతని కష్టాలని తీర్చుకుంటూ, లేకపోతే అతనికి హ్యాపీగా లక్కీ ఒక 10,000 పడింది, ఒక 20, ఒక 50 ఏమైనా ఉండొచ్చు. సో యూ జస్ట్ నీడ్ టు బీ ప్రిపేర్డ్. ఎవరి దగ్గర ఏమొస్తుందో, అండ్ దిస్ ఇస్ జస్ట్ ఆఫర్ నంబర్ 1. మీరందరూ చూసుకుంటే ఇది ఇక్కడ ఇంకొక పోస్టర్ కూడా ఉంది. సో ఐ థింక్ దిస్ ఇస్ ఆఫర్ నంబర్ 1. So you have to really rush down to the nearby cinema halls for this opportunity. ఎందుకంటే ఒక టికెట్ ప్రైస్ కన్నా మీకు వచ్చే లాభం ఎక్కువనే ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్ ఆర్ ఆన్ యువర్ సీట్స్. ఇది మీరు ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తారు. అండ్ నౌ another offer. ప్రతి డబ్బా లోపల యాక్చువల్గా మెటీరియల్ ఉంది. సో ఇట్స్ జస్ట్ ఖాళీ డబ్బా కాదు, దీనికన్నా ఎక్కువ ఉంది మన దగ్గర. బట్ దిస్ ఇస్ జస్ట్ ఇప్పుడు మనం చూపిస్తున్నాము. ఇవన్నీ ఒక ఫంక్షన్కి వస్తే రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా. రిటర్న్ గిఫ్ట్స్ అని మనం వినుంటాం కొన్ని ఫంక్షన్స్లో. మేమేదో డబ్బులుండి రిచ్ అవన్నీ పక్కన పెట్టండి. ముందే చెప్పిన సినిమాకి వర్జిన్ బాయ్స్కి వచ్చే వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్సే. ఏ టైంలో మీరు ఫోన్ చేసినా ఎనీ హెల్ప్ వీఆర్ దేర్, విల్ గివ్ ద నెంబర్ ఆల్సో. ఇప్పుడు సినిమా ఎనీ సెంటర్, ఎనీ రో, ఎనీ థియేటర్, ఎనీ షో మీరు చూస్తున్నప్పుడు మీ మీద డబ్బులు కాదు, డబ్బు కట్టలు పడవచ్చు. కేర్ఫుల్గా చూసుకోండి. అది ఒకటి. ఇంకొకటి, ఫస్ట్ 3 days అది, తర్వాత ఆఫర్లు మళ్ళీ పెట్టచ్చు. ఫస్ట్ 3 days 11, 12, 13. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఎందుకంటే ఇందాకే చెప్పాను, ఒక పెద్ద హీరో కానీ, హీరోయిన్స్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, సెలబ్రిటీస్ కానీ లేని ఈ సినిమాని మీరందరూ మేమున్నాము మీ సినిమాకి అని చెప్పి సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతగా, మా మీద ఇంత కృతజ్ఞత చూపిస్తున్నందుకు మీకు మేము ఇచ్చే చిన్న కృతజ్ఞతగా ఈ ఆఫర్లు ప్రకటిస్తున్నాం. ఇంకొక ఆఫర్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంటో, ఒక ఇంటర్మీడియట్ చదివే స్టూడెంటో నాకు ఐఫోన్ కావాలి అని అడిగితే భోజనం చేసేటప్పుడు సాయంత్రం పూట ఆయన భోజనం తినక మదన పడుతూ లోపల ఐఫోన్ ఇవ్వలేక అతని ఆర్థిక స్తోమతను బట్టి అతను కుమిలిపోతున్న తండ్రుల్ని చూసాం మనము. కొంతమంది సూసైడ్ చేసుకున్న పరిస్థితులు చూసాము. ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి ఐఫోన్ ఇవ్వలేదని చెప్పి, అది వేరే బాయ్ ఫ్రెండ్ ఐఫోన్ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్తో లేచిపోతే ఈడి మొదటోడి మదన ఆవేదన కుమిలి ఆత్మహత్యలు చేసుకున్న ట్రూ లవర్స్ని చూసాము. అటువంటి మీ అందరి కోసమే ఈ రాబోయే ఆఫరు. ఏదో మాట్లాడుతున్నారు. వర్జిన్ బాయ్స్ ఆణిముత్యం సార్ మీరు. వర్జిన్ బాయ్స్ ఆణిముత్యం మీరు. మర్చిపోయాను, కొత్త ఆవకాయలాగా ఉంది కొత్త యాంకరు. నెక్స్ట్
నెక్స్ట్ పెద్ద పెద్ద మూవీస్ వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోండి, బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. పాత ఆవకాయలను కొంచెం పక్కన పెట్టి నెయ్యి వేసుకొని కొత్త ఆవకాయ లాంటి యాంకర్లను పెట్టుకోండి. మంచి హాట్గా ఉంది, నేను ఇప్పుడే చూస్తున్నాను. ఓకే 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 మైక్ మీదే, మీలో ఉన్న యూత్ మాట్లాడుతుంది, మాకు అర్థమైపోయింది మీ ఎనర్జీ. సో ఒకళ్ళు ఇక్కడ ఎక్కడ తీయడానికి రండి. యా అట్రండి. నో మోర్ సెకండ్ సర్ప్రైజ్ ఇస్ అ సర్ప్రైజ్ కదా. సో ఇది మేమున్నాము అని చెప్పి మీ అందరి ముందుకి సినిమా కోసం వెయిట్ చేస్తున్న మీ అందరినీ 11th జూలై నాడు సినిమా రిలీజ్ చేస్తూ మీ కళ్ళ ముందు థియేటర్స్లో ఈ బంపర్ ఆఫర్ మీకు ప్రకటిస్తున్నాము. 11 కొత్త ఐఫోన్లు గిఫ్ట్లుగా మీకు ఇస్తున్నాము అందరికీ. విత్ బిల్లు 18% జిఎస్టీ పెయిడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇటువంటి ఆఫర్లు చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, మిమ్మల్ని అట్రాక్ట్ చేసి సినిమా థియేటర్కి పిలిపించడానికి కాదు, మీరు మా మీద చూపించిన కృతజ్ఞతకి మేము ముగ్ధులమైపోయి చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మీకు చూపిస్తున్నాము. సో మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదిస్తారని, ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ముందు 11, 12, 13 తారీఖులో థియేటర్లో చూసేవాళ్ళు ఈ ఆఫర్ రావాలంటే మీరు ఏం చేయక్కర్లేదు. సినిమా టికెట్ కొట్టు, ఐఫోన్ పట్టు. సినిమా టికెట్ కొనండి, సినిమా చూసిన తర్వాత టికెట్ పారేయొద్దు, ఫోటో తీసుకొని మేము ఒక నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. మేము ర్యాండమ్ పీపుల్ని లక్కీగా తీసుకొని ఒక 11 మందికి ఐఫోన్లు ఇస్తాము. అడ్వాన్స్ బుకింగ్ చేసే వాళ్ళు రెడీగా ఉండండి. మేము చెప్పలేము థియేటర్లో మీకు టికెట్లు దొరకకపోతే నేనేం చేయలేను. చెప్తా, లిమిటెడ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్న మూవీని, మీకు టికెట్లు దొరకకపోతే నేనేం చేయలేను. ముందే అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో రెడీగా చూసుకోండి. యా హియర్. హలో అండి. హియర్ అండి. ఎస్ ఎస్ సార్. సో మీ సోషల్ యాక్టివిటీస్ వల్ల చాలామంది బెనిఫిట్ పొందారు. అండ్ ఇలాంటి మాస్ క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అయ్యే థియేటర్స్లో మీరు ఇలా డబ్బులు వర్షం అనేటప్పుడు స్టాంపేడ్స్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. లేదు సార్, అవన్నీ ఉండదు. ఆర్ సిస్టమ్ ఆఫ్ గివింగ్, మనం ఏ విధంగా అయితే ఇస్తామో వాళ్ళకి అవన్నీ మీకు కట్టలు పడతాయి. ఒక సీట్కి కట్టలు పడుతుంది, లేకపోతే ఒక మనిషి వచ్చేసి మీకు వచ్చేసి అది ఇస్తాడు. సో అవన్నీ స్టాంపేడ్ అవ్వదు. నార్మల్గా సినిమాకి చాలా కేటగిరీస్ వస్తారు ఆడియన్స్, అందరూ ఒకటే రేంజ్లో ఉండరు కదా, రిచ్ పూర్ మిడిల్ క్లాస్ ఇలా చాలా మంది. సో ఒక మాస్ థియేటర్స్లో ఇలా ఒక దగ్గర పడితే ఖచ్చితంగా గ్యాదర్ అవుతారు కదా, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అవర్ ఎగ్జిక్యూషన్ ఇస్ డిఫరెంట్. మీరు చూస్తారు మనం ఎలా ఇస్తాము. ఇట్ ఈస్ బికాస్ తర్వాత స్టాంపేడ్ అయ్యేదనుకో అది మన మూవీకి చెడ్డ పేరు వస్తుంది కదండి. వీఆర్ ఆల్రెడీ రెడీ విత్ ద ఎగ్జిక్యూషన్ హౌ వీ హ్యావ్ టు గివ్. ఓకే.